నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. మీ అందరి కోరిక మేరకు 3 నుంచి 10 తరగతుల వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పోయెట్స్ ఆథర్స్ని కోడింగ్ రూపంలో ఈ రోజు నుంచి బిగిన్ చేసుకుందాం. ఈ వీడియోలో భాగంగా 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి పాఠాలు, ఆ పాఠాలను రచించినటువంటి పోయిట్స్ ఆథర్స్ గురించి కోడింగ్ రూపంలో ఒకసారి వింటే మర్చిపోలేని విధంగా చెప్పుకుందాం. మొత్తం దాదాపు ఒక 100 మంది పైనే ఉన్నారు. 3 నుంచి 10 వరకు ఒక 2-3 పార్ట్లుగా చేసి చెప్పుకుందాం. ఇది 3, 4, 5 తరగతులు. ఫస్ట్ పార్ట్లో 3, 4, 5 తరగతులు యొక్క పాఠాలు, ఆ పాఠాలను రచించినటువంటి పోయిట్స్ ఆథర్స్ని కోడింగ్ రూపంలో చూద్దాం. ఫస్ట్ థర్డ్ క్లాస్లో ది స్వింగ్ అనే పాఠాన్ని రచించినటువంటి పోయిట్ ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, క్రికెట్ తెలిస్తే క్రికెటర్లు తమ బౌలర్స్ స్వింగ్ని రాబడతారు. బౌలర్స్ తమ బౌలింగ్లో దేన్ని రాబడతారంటే స్వింగ్ని రాబడతారు. ది స్వింగ్ రాబడతారు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. తర్వాతి పాఠం ద వీల్స్ ఆన్ ది బస్. ఏంటది? ద వీల్స్ ఆన్ ది బస్ ఎవరు రచించారంటే వెర్నా హిల్స్. హిల్స్ పైకి ఎలా వెళ్తామంటే బస్సు మీదే వెళ్తాం. హిల్స్ పైకి, కొండలపైకి ఎలా వెళ్తాం? బస్సు మీదే వెళ్తాం. హిల్స్ అంటే వెర్నా హిల్స్, బస్ అంటే ది వీల్స్ ఆన్ ది బస్. నెక్స్ట్ ద మూన్ అనే పాఠాన్ని రచించింది ఎవరంటే ఎలీజా లీ కబోట్ ఫాలెన్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఉప్పెన సినిమాలో హీరోయిన్ బోట్లో మూన్ చూడడానికి వెళ్ళారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్ బోట్లో మూన్ని చూడడానికి వెళ్ళారు. మూన్ అంటే ద మూన్, బోట్ అంటే ఎలీజా లీ కబోట్ ఫాలెన్. నెక్స్ట్ ద లిటిల్ ప్లాంట్ రచించింది ఎవరంటే కేఎల్ బ్రౌన్. లిటిల్ ప్లాంట్ అంటే మీరు మొక్క చిన్న మొక్కలు ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లో ఉంటాయి మీరు గమనించినట్లయితే. లేకపోతే లేత ఆకులు, చిన్న ఆకులు, మొక్క యొక్క చిన్న ఆకులు ఎలా ఏ కలర్లో ఉంటాయంటే బ్రౌన్ కలర్. లిటిల్ ప్లాంట్స్ చిన్న మొక్కలు ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి థర్డ్ క్లాస్లో ఇచ్చినటువంటి పోయెట్స్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. స్వింగ్, బౌలర్లు తమ బౌలింగ్లో స్వింగ్ని రాబడతారు. నెక్స్ట్ కొండపైన హిల్స్ పైకి ఎలా వెళ్తామంటే బస్సులో వెళ్తాము. ఉప్పెన సినిమాలో హీరోయిన్ మూన్ని చూడడానికి బోట్లో వెళ్ళారు. నెక్స్ట్ ద లిటిల్ ప్లాంట్లు ఎప్పుడు ఏ కలర్లో ఉంటాయంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి పోయిట్స్ ఆథర్స్ని చూద్దాం. ఫోర్త్ క్లాస్లో మొదటి పాఠం ద కిటెన్ ఎట్ ప్లే రచించింది ఎవరంటే విలియం వాట్స్వర్త్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ప్లే ఉంది కదా, కిటెన్ ఎట్ ప్లే. ఏ ఆట? ప్లే అంటే ఆటే కదా. ఏ ఆట అంటే WWW అని కొట్టుకుంటూ ఉంటారు, చూసారు కదా. WWW ఏం ప్లే, ఏ ఆట అంటే WWW అంటే విలియం వాట్స్వర్త్. నెక్స్ట్ కైండ్ వాట్స్ ఎవరంటే హెన్రీ లాంగ్ఫెలో. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎవరైతే జీవితంలో ఒక ఎత్తుకు ఎదుగుతారో వారు ఎలాంటి వాట్స్ చెప్తారంటే కైండ్ వాట్స్ చెప్తారు. జీవితంలో పైకి ఎదిగిన వారు. మీరు గుర్తుంచుకోవాల్సింది లాంగ్ఫెలో అంటే జీవితంలో పైకి ఎదిగిన వారు కైండ్ వాట్స్ చెప్తారు అని గుర్తుంచుకోండి. తర్వాత ది రెయిన్ రచించింది ఎవరంటే తిరువల్లవర్. ఇది నోటికి కూడా తిరగట్లా, తిరువల్లవర్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రెయిన్ వస్తుందనుకోండి బయట తిరగలేం. రెయిన్ వస్తుంటే బయట తిరగలేం. రెయిన్ తిరువల్లవర్. నెక్స్ట్ ద రెయిన్బో క్రిస్టియన్ రోసెట్టి. రెయిన్బో అనే పాఠాన్ని రచించింది ఎవరు? క్రిస్టియన్ రోసెట్టి. మా స్కూల్లో చూస్తుంటాం, ఒక్కసారి రెయిన్బో కనపడింది అనుకోండి, క్లాస్లో నుంచి పిల్లలందరూ బయటకు వచ్చేసి రెయిన్బో రో అని అరుస్తూ ఉంటారు. అరే రెయిన్బో రో అంటారు. రెయిన్బో రోసెట్టి. ఇది ఫోర్త్ క్లాస్ ఆథర్స్ పోయిట్స్. ఇంకొకసారి చూడండి. ఏ ఆట? కిచెన్ ఎట్ ప్లే. WWW అంటే విలియం వాట్స్వర్త్. నెక్స్ట్ కైండ్ వాట్స్ ఎవరు చెప్తారు? ఎత్తు ఎదిగిన వారు, లాంగ్ఫెలో. జీవితంలో ఒక ఎత్తు ఎదిగిన వారు ఏం చెప్తారు? కైండ్ వాట్స్ చెప్తారు. తర్వాత ది రెయిన్ తిరువల్లవర్. రెయిన్ వస్తే
తిరగలేము. ది రెయిన్బో, పిల్లలు రెయిన్బో కనపడింది అనుకుని పక్కన వాళ్ళు అరే రెయిన్బో రో రెయిన్బో రో అంటుంటారు. రెయిన్బో రోసెట్టి, క్రిస్టియన్ రోసెట్టి. ఇక 5th క్లాస్ ఆథర్స్ని చూసినట్లయితే ఫస్ట్ పాఠం రిటన్ ఇన్ మార్చ్. ఎవరు రచించారు? విలియం వాట్స్వర్త్. ఇంతకు ముందే వచ్చాడు కదా మనకి. ది కిటెన్ ఎట్ ప్లే. ఏ ఆట అన్నాం? WWW. ఈ WWW అనే ఆటను ఎప్పుడు ఆడతారంటే మార్చిలో ఆడతారు. ఎప్పుడు ఆడతారు? మార్చిలో ఆడతారు. ప్లే అన్నా, కిటెన్ ఎట్ ప్లే అన్నా WWW, విలియం వాట్స్వర్త్. ఈ ఆటను ఎప్పుడు ఆడతారు? మార్చిలో ఆడతారు. రిటన్ ఇన్ మార్చ్ అన్న విలియం వాట్స్వర్త్. WWWని ఎప్పుడు ఆడతారు? మార్చిలో ఆడతారు. కలాం విత్ చిల్డ్రన్. కలాం విత్ చిల్డ్రన్, APJ అబ్దుల్ కలాం. కలాం కలాం, సలాం, కలాం కలాం. నెక్స్ట్ పేపర్ బోట్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. పేపర్ బోట్స్ ఎవరు రచించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు ఠాగూర్ సినిమాల్లో క్లైమాక్స్లో ఠాగూర్కి మరణశిక్ష అని పేపర్లో పడుతుంది. ఠాగూర్కి మరణశిక్ష అని పేపర్లో పడితే ముసలోళ్ళందరూ ఏం చేస్తారంటే టీవీలన్నీ పగలగొట్టేస్తూ ఉంటారు. ఠాగూర్ సినిమాలో ఠాగూర్కి మరణశిక్ష అని పేపర్లో పడుతుంది. దాంతో ముసలోళ్ళందరూ టీవీలు పగలగొట్టేస్తారు. ఠాగూర్ సినిమాలో పేపర్లో ఠాగూర్కి మరణశిక్ష అని పడుతుంది. అలా గుర్తుంచుకోండి. వేమన పోయమ్స్ ఎవరు రచించారంటే CP బ్రౌన్. వేమన గారు యోగి కదా, ఆయన తలకి నూనె రాసుకోడు. దాంతో వేమన గారి జుట్టు బ్రౌన్గా మారిపోయింది. వేమన గారు యోగి కదా, తలకి నూనె రాసుకోరు. దాంతో ఆయన జుట్టు ఎలా మారిపోయింది? బ్రౌన్ కలర్లో. లిటిల్ ప్లాంట్ అయితే KL బ్రౌన్ గారు. అలా కాకుండా వేమన పోయమ్స్ అయితే CP బ్రౌన్ గారు. CP బ్రౌన్ గారు అదే వేమన గారు తన జుట్టుకి ఏ నూనె రాసుకోడు కాబట్టి ఆయన జుట్టు బ్రౌన్ కలర్లో మారింది. చిన్న మొక్కలు కూడా ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉంటాయంటే బ్రౌన్ కలర్లో. తర్వాత వి షల్ ఓవర్కమ్. వి షల్ ఓవర్కమ్ ఎవరు రచించారంటే మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్. కింగ్ ఎప్పుడు కూడా కమ్ అంటాడు, రా చూసుకుందాం అంటాడు. కింగ్ ఎప్పుడు కూడా ఏమంటాడు? కమ్, రా చూసుకుందాం అంటాడు. మార్టిన్ లూథర్ కింగ్. ఒకసారి చూడండి, రిటన్ ఇన్ మార్చ్. మార్చిలో ఆడే ఆటే WWW. రిటన్ ఇన్ మార్చ్ విలియం వాట్స్వర్త్. కలాం విత్ చిల్డ్రన్ APJ అబ్దుల్ కలాం. కలాం కలాం. పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్కి మరణశిక్ష అని పేపర్లో పడితే ముసలోళ్ళందరూ టీవీలు పాల్గొట్టేశారు. వేమన పోయమ్స్. వేమన గారు యోగి కాబట్టి ఆయన జుట్టుకి నూనె రాసుకోడు కాబట్టి ఆయన జుట్టు ఏ కలర్లో? బ్రౌన్ కలర్లోకి మారింది. వి షల్ ఓవర్కమ్ మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు కూడా ఏమంటాడు? కమ్, కమ్ అంటాడు. కింగ్ కమ్. ఒకసారి మొత్తం చూడండి ఒక్క నిమిషంలో క్విక్ రివిజన్. ది స్వింగ్ రాబర్ట్. బౌలర్లు తమ బౌలింగ్లో స్వింగ్ని రాబడతారు. బస్, హిల్స్ పైకి ఎలా వెళ్తామంటే బస్ పై వెళ్తాము. ఉప్పెన సినిమాలో హీరో హీరోయిన్ బోట్పై మూన్ని చూడడానికి వెళ్ళారు. చిన్న మొక్కలు లిటిల్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉంటాయంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ కిటెన్ ఎట్ ప్లే. ప్లే ఏ ఆట అంటే WWW. కైండ్ వర్డ్స్ ఎవరు చెప్తారు? లాంగ్ ఫెలోస్, ఒక ఎత్తుకు ఎదిగిన వారు చెప్తారు. రెయిన్. రెయిన్ వస్తే బయటికి తిరగలేము. రెయిన్బో వచ్చినప్పుడు పిల్లలు పక్కన నుండి పిలిచారు రెయిన్బో రో రెయిన్బో రో అంటారు. రెయిన్బో రోసెట్టి. నెక్స్ట్ మార్చిలో ఆడే ఆటే WWW విలియం వాట్స్వర్త్. కలాం గారు కలాం. పేపర్ బోట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ సినిమాలో పేపర్లో ఠాగూర్కి మరణశిక్ష అని పడింది. నెక్స్ట్ వేమన పోయమ్స్. వేమన వారు యోగి కాబట్టి ఆయన జుట్టుకి నూనె రాసుకోడు. ఆయన జుట్టు ఏ కలర్లో మారిందంటే బ్రౌన్ కలర్లో. వి షల్ ఓవర్కమ్ మార్టిన్ లూథర్ కింగ్. కింగ్ ఎప్పుడు కూడా కమ్ అంటాడు. ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక వరుసనే ప్రతిరోజు నెక్స్ట్ 6th 7th ఇవి డైలీ చేద్దాం వీడియోస్. మీకు ఒక 2-3 రోజుల్లో మొత్తం 3 నుంచి 10 వరకు మొత్తం ఈ పాఠాలు, ఆ పాఠాన్ని రచించినటువంటి పోయిట్స్, ఆథర్స్ గుర్తుంచుకునే విధంగా సింపుల్ కోడింగ్ రూపంలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇదే విధంగా చాలా సింపుల్గా తెలుగు మెథడాలజీ క్లాసెస్ మొత్తం కూడా చాలా తక్కువ వీడియోస్లో మీకు రామ్రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ తీసుకున్న వారికి ఈ టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ సుమారు ఒక 500 బిట్లతో ఆ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం కూడా కోడింగ్ క్లాసులు చేసుకుందాం. నమస్తే, జై హింద్.